ఎక్కడో చదివాను, కళాకారుడు అనేవాడికి మరణం ఉండదురా, ప్రజల హృదయాల్లో ఉంటారు వాళ్ళు. ఎస్. సపోజ్ పెద్ద ఆయన ఎన్టీ రామారావు వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఎవరో రామారావు 96లో వెళ్ళిపోయారు, శివైక్యం అయ్యారు. తర్వాత 1-2 సంవత్సరాలకి ఎవరో ఒక ఫ్రెండ్ నాతో అన్నది గుర్తు, రామారావుని మనం ఇంకా టీవీలో చూస్తాం, ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు ఉంటుందా? అవును. మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు లేదు కదా, అలా ఇంకా ఆయన కళాకారుడు కదా సినిమాలు టీవీలో చూడటంగానే అప్పుడు అనిపించింది, ఓహో ఇలా ఉంటుందా అని. ప్లస్ అంతకుముందే ఆ స్టేజ్ మీద చేసినప్పుడు కొంచెం ఆ తొత్తర ఉండేది, అది కొంచెం భగవంతుడు దిల్ రాజు రూపంలో ఇచ్చాడు అవకాశం. అంటే సినిమాలోకి రావాలి, సినిమాల్లోకి వెళ్ళాలి అని అనుకున్న తర్వాత ఖచ్చితంగా చదువు మీద ధ్యాస ఉండదు ఎవరికి. అంతకు ముందు కూడా లేదన్న పెద్దగా. అవునా? యావరేజ్ స్టూడెంటా, పూర్ స్టూడెంటా మీరు అసలు? యావరేజే, అంటే బంకులు కొట్టి సినిమాలకి ఇంటిగా కదా. లక్ష్మీ దుర్గా, శ్రావణ శుక్రవారం ఇలాంటి భక్తి సినిమాలు కూడా 30 సార్లు చూసేవాళ్ళు. ఓకే. అంటే